పత్తి అంటే దేవునికి దీపం పెట్టాలంటే దేవునికి వెళ్తురునియాల్సింది పత్తి. ఈ పత్తిది ఇంపోర్ట్ చేసుకుంటారట బయటికి వెళ్ళి మన దగ్గర ఆదిలాబాద్. ఓ ఘోరం, అది పెద్ద కథ. అది కిసాన్ కపాస్ యాప్ అని ఒక యాప్ తీసుకొచ్చి వాళ్ళని అసలు ఆగమాగం చేసి ఒక ఇంట్లో పత్తి తలగబడ్డది షార్ట్ సర్క్యూట్ అయిపోయి స్టోరేజ్ చేయలేక. దాన్ని ఏంది తేమ శాతం గురించి కథలు పెట్టి దానికి వాళ్ళు ఇక్కడ పెట్టుకోవాలి, ఏం చేయాలి, ఇట్లా మంచు పడుతుంటే తేమ శాతం అని కథలు పడి. ఇంకోటి వాళ్ళు ఎంత 8 క్వింటాలే కొనేది, 8 నుంచి 12 దాకా వాళ్ళు అంటే లిమిట్ పెట్టుకున్నారు 8 నుంచి 12. 8 దాటితే దానికి మళ్ళీ ఫైనే, దానికి వేసేది కూడా. ఇది క్వింటాల్కు ఆ తేమ శాతం కాడికెళ్ళి కూడా కథ పెట్టి చేస్తున్నారు. 8,110 రూపాయలు ఎంతో చేస్తే దానిపైన మొత్తం కటింగే మళ్ళీ కిందికి వస్తాయి. ఇట్లా చేసి వ్యవసాయం అంటే పత్తి బండి అనే కూడా చేస్తున్నారు. మరి సమస్యలన్నీ తెలంగాణలో ఉన్నప్పుడు మేము అన్ని మాట్లాడకుండా అవి మాట్లాడతాం, ఇవి మాట్లాడతాం, అన్ని మాట్లాడతాం, అన్ని కలిపితేనే కదా నా తెలంగాణ అనేది. సో ఇప్పుడు ఇలా ఈ గవర్నమెంట్ వచ్చిన 80% ప్రైవేట్ వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ ప్రైవేట్ సెక్టార్లలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ వీళ్ళందరూ ఇట్లా కూడా మేము వాటిలో రిజర్వేషన్స్ కల్పిస్తామని చెప్పారు. వీళ్ళంతా పెట్టుకున్నారు కదా, అది ఇస్తలేరు కదా. మరి వాటి గురించి కూడా మాట్లాడుతున్నాం. ఒక్కొక్క అంశం క్యాపిటలైజేషన్ లో, ప్రైవేటైజేషన్ లో మీకు కావాల్సినవన్నీ ఇవ్వాలంటే కుదరదని చెప్పి గట్టి చెప్తున్నారు కదా. ఏనండ్రి, ఈ గవర్నమెంట్ ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు వచ్చిన పీసీసీ ఉన్నప్పుడు ఆ మాట మాట్లాడలే. వాళ్ళ దాంట్లో అది చెప్పలే. ఆయన చెప్పిండు మేము పెడతామని చెప్పని, మేము వాళ్ళల్లా ఈ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఆ ప్రామిసెస్ ఉన్నాయి వాళ్ళు చేసినాయి. ఇంకొకటి ఇప్పుడు ఒకటే ఏంటంటే నీకేం స్కిల్ కావాలి. ఇప్పుడు మీరు ఇండస్ట్రీ పెట్టిరు అనుకోండి, మీకు ఏం స్కిల్ కావాలి, మీ క్వాలిఫికేషన్ ఏం కావాలి, ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్లో మీకు ఏమేమి స్కిల్స్ కావాలి, ఆ స్కిల్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తే ఇక్కడ వాళ్ళని తీసుకోవాలా లేదా? ఇక్కడ భూమి తీసుకుంటావు, ఇక్కడ కరెంట్ తీసుకుంటావు, ఇక్కడ నీళ్లు నీకే, ఇక్కడ గాలి నీదే, అన్ని మొత్తం నీకు అన్ని సబ్సిడైజ్డ్ వాటిలోనే నీకు వస్తున్నాయి. అక్కడ వచ్చినాక ఈ ప్రాంతంలో కానీ ఉద్యోగాలు ఉండాలా లేవా?